శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి నిత్యము, ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము, 2 గ్రహాలు కలవడము, 3, 4 గ్రహాలు కలగడము, ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము. అది మనుషులకు, నేచర్‌కి, మన దేశానికి ఇట్లాగా రకరకాల గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ద మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు 2. అంటే అన్నీ పవర్ఫుల్లే. అందులో 2 విరుద్ధ గ్రహాలు రవి, శని. వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా 2 విభిన్నమైన గ్రహాలన్నమాట. అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత. మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే, ఒకరు ఆరోగ్యం మీద, అధికారం మీద, ఇలాంటి వాటి మీద ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట. అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు, వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక, హోలీ తర్వాత శని, రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల 12 రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు. మిగతా ఆ రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట. అయితే వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారము 2 గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము, వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రుగ్రహాలైన, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా సూర్యుడు, శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు. హోళీ రోజున, అంటే హోళీ అనగా మనకి 2025 మార్చి 14 నుంచి, అంటే దగ్గరలో ఉందన్నమాట. ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి, అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి 13 వరకు. హోలీతో కుంభరాశిని వదిలేసి 14 నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియపరుస్తాను. 2025 మార్చి 14 శుక్రవారం సాయంత్రం 6:58 సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే మళ్ళా 2025 మార్చి 29 రాత్రి 11:01 శనేశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు. అంటే శనిగ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది. ఆ తరువాత 15 రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి, ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రతి ఒక్క రాశికి, ప్రతి ఒక్క రంగానికి, ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక, ఓవరాల్ గా 3 రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు. ఆ 3 రాశులు ఏమిటి అంటే కనుక, కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సూర్యుడు, శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది. సంపదలు పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు. దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు. మనసు చాలా సంతోషంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండబోతోంది. అయితే కన్యా రాశి వారికి ఈ శని, రవి యొక్క సంయోగం వల్ల ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే, పెండింగ్ లో పడిపోయినా, జరగకపోయినా, అడ్డుకున్నా, ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి. దాంతో పాటు ఇంట్లో బంధువులతోనూ, కొత్త బంధువులతోనూ, శుభకార్యాలతోనూ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము, ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసము పెరగడము, దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట. ఇది చాలా సంతోషకరమైన పరిణామము. తరువాత రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ శని, రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి
ధార్మిక కార్యక్రమాల మీద, దాన ధర్మాల మీద, దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట. దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు రావు. కానీ ఈ రాశిలో ఉండే వారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు. అయితే ఇవి ఈ రాశులకు, ఈ 3 రాశులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు. అయితే మరి అంటే ఓవరాల్గా మరి మేషం నుంచి మీనం వరకు ఈ రాశులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో రవి శని యొక్క సంయోగం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది అంటే కనుక కెరియర్లో కానీ జాబ్లో కానీ ప్రణాళికాబద్ధంగా మీరు పని చేయాలి. అదనపు బాధ్యతలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచన చెయ్యండి. మొహమాటానికి పోయో లేదా ఎవరేదైనా అనుకుంటారో, మీ బాస్ తప్పనిసరిగా మీకు చెయ్యాలి అని ఏదైనా మిమ్మల్ని పొంగించి అంటే మీకు బాగా ప్రైజ్ చేసి మీకు ఆ బాధ్యతలు అప్పచెప్పితే మీరు వెంటనే ఎస్ సార్ అని చెప్పి తీసేసుకోవడమో, లేదంటే తర్వాత మొహమాటానికి ఏదైనా కావచ్చు, కొత్త బాధ్యతలు తీసుకునేటప్పుడు నిర్మొహమాటంగా వ్యవహరించండి. లేదు అంటే ఈ తలనొప్పులు మీకు చాలా సంవత్సరాల పాటు ఉండే అవకాశం గోచరిస్తోంది. అది మొయ్యలేక మధ్యలోనే వదిలేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మొదట్లోనే జాగ్రత్తలు పాటించండి. మొహమాటాన్ని పక్కన పెట్టండి. మీరు చెయ్యగలరా చెయ్యలేరా అనేది ఆలోచించుకుని చెయ్యగలను అంటేనే తీసుకోండి. దాని తర్వాత దాని వల్ల వచ్చే స్ట్రెస్, లాభాలు, నష్టాలు, డూస్ డోంట్స్ అన్నీ చెక్ చేసుకుని అప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే మధ్యలోనే విరమించుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం కూడా పోయే పరిస్థితి గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కొత్త పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయం కాదు. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. వ్యాపార విస్తరణ చెయ్యకండి. ఇది పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, వర్తక, వ్యవసాయ రంగాల్లో అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కొత్తగా ఏ పని ఈరోజు చెయ్యకండి. అంటే ఈ సమయంలో చెయ్యకండి. ఇంకా తప్పదు చెయ్యాలి అని అనుకుంటే కనుక మీ జాతక పరిశీలన చేసుకుని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటే కనుక ప్రతిదీ ఆచితూచి వ్యవహారం చేసుకోండి. ఎందువల్లంటే ఇవి నష్టాలు వచ్చే అవకాశము, సమస్యలు వచ్చే అవకాశము ఈ సమయం కనబడుతోంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే ఆదాయ వ్యయాలు అంటే రాబడి పోబడి రెండూ కూడా సమంగానే ఉన్నాయి. రూపాయి వస్తోంది, రూపాయి పోతోంది అనమాట. కాబట్టి వచ్చిన దాన్ని నిలబెట్టుకుని పోయేదాన్ని ఎలా ఆపాలో యోచన చేసి సమయస్ఫూర్తితో ఖర్చుల్ని తగ్గించుకోండి. దీంతో పాటు కుటుంబంలో చూసినట్టయితే కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చాకచక్యంగా వ్యవహరించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఎవరికి ఎలా నచ్చచెప్పాలో, ఎవరికి ఏ విధంగా చెబితే తలకెక్కుతుందో ఇలాంటివన్నీ మీరు భుజాన వేసుకుని కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించి, కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా జీర్ణ వ్యవస్థ ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే కనుక గతంలో మీరు అంటే డైజెషన్కి సంబంధించి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ వేసేయడము, ఎక్కడ పడితే అక్కడ తినేయడము, ఫాస్ట్ ఫుడ్లు, స్లో ఫుడ్లు, ఈ ఫుడ్లు ఆ ఫుడ్లు అనుకొని ఏది పడితే అది తినేయడం వల్ల అప్పుడు చేసిన పనికి ఇప్పుడు ఈ సమయంలో మీరు రిజల్ట్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా పెట్టుకోండి. కీళ్లకు సంబంధించినటువంటి అంటే లెగమెంట్స్ కావచ్చు, జాయింట్స్ కావచ్చు, బోన్స్కి కావచ్చు, ఏదైనా వ్యాధులు రావడం కానీ, పడిపోవడాలు కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆదిత్య హృదయం తప్పనిసరిగా పారాయణ చేయండి. ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు కాబట్టి అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజ చేయడము, ఎక్కువగా తలుచుకోవడము, ఎక్కువగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే అనారోగ్య సమస్యల నుంచి దూరం అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే తర్వాత శనేశ్వరుడు, శని కూడా ఉన్నాడు కదా, ఆ స్వామికి ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక ఎక్కువగా స్వామివారిని తలుచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడా అప్పుడా అని కాదు, ఈ వారము ఆ వారం అని కాదు.
తప్పనిసరిగా శనీశ్వరుణ్ణి తలుచుకునే ప్రయత్నం చేయడము, స్వామివారి నామమంత్రం చెప్పుకోవడము, దాంతో పాటుగా రుద్రాభిషేకాలు చేయించుకోవడము, శివాలయాలు దర్శనం చేసుకోవడము, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము. ఈ శని బాధలను తగ్గించేది కేవలము ఆంజనేయ స్వామి, శివుడు తప్ప మరొక్కళ్ళు తగ్గించలేని పరిస్థితి. కాబట్టి ఎవరైతే శనిగ్రహ బాధితులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ 2 ఆలయాలను దర్శించండి, యథాశక్తి పూజించండి, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను. నివారణ కూడా, అంటే రెమెడీసు ప్లస్ సూచనలు చెప్తున్నాను. శనివారం నాడు తులసిని దానం చేయండి. నెంబర్ 2, సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి. నెంబర్ 3, శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే. శనీశ్వరుడికి రెమెడీ ఒక్క హనుమంతుడు, శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు. కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి. తరువాతది, కనీసం నెలకొకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి. అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము, ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము, అలా కాకుండా ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు, అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది. దీనితో పాటుగా శివార్చన, రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనబడుతోంది. దీనితో పాటు సూర్యుడికి, శనేశ్వరుడికి, అంటే ఆదివారము, శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము, ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకుని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి, విపరీతమైన బాధల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు, అంటే నేను ఇండివిజువల్గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము, ఆ 2 గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది. తప్పనిసరిగా పాటించండి. నమస్తే.